హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మా ఊళ్ళో వెదర్ చాలా చల్లగా ఉంది. మేము ఇవాళ చికెన్ కర్రీ బగారా రైస్ వండుతున్నాం. చికెన్ కర్రీకి బగారా రైస్కి కావాల్సిన పదార్థాలు: చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, టమాటా, చికెన్ మసాలా, నూనె. ఇప్పుడు పలావ్ దినుసులు, కొత్తిమీర, పుదీనా. 4 స్పూన్లు నూనె వేసుకొని ఉల్లిపాయలు, చికెన్ కర్రీకి 2 ఉల్లిపాయలు వేసుకున్నాక బాగా వేగినవ్వాలి. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని వేగినివ్వాలి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకొని బాగా వేగాలి. చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక ఒక టమాటా, 2 పచ్చిమిరకాయలు, కూరకు సరిపోయినంత కారము, వేసి అన్నీ వేసి కలుపుకోవాలి. కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలి. దాకలో నూనె వేసుకోవాలి. పలావ్ దినుసులు, అల్లంగా, చెక్క, యాలకులు అన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాలి. ఉల్లిపాయ వేగాక బగారా రైస్కి సరిపోయినంత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాంట్లో పుదీనా, కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి, గరం మసాలా, మేము ఇంట్లో చేసుకున్న మసాలా, గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం వేసాను. 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక తగినంత ఉప్పు వేసి ఎసరు రానివ్వాలి. ఎసరు వచ్చేలోపు మేము పెరుగు పచ్చడి కలుపుకున్నాం. ఎసరు వచ్చాక మేము కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేస్తున్నాం. ఇప్పుడు దమ్కి పెడుతున్నాం. పైనుంచి కొత్తిమీర, పుదీనా వేసుకొని